హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ నిన్న మనకి ప్రతి ఒక్క ఏరియాకి సంబంధించి వాళ్ళ ఏరియాలలో కొన్ని ప్లేసెస్లోకి వెళ్ళి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన ఏరియాస్లలో వాళ్ళైతే పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అయితే నిన్న అన్నమయ్య ఏరియాకి సంబంధించి రాయచోట్ దగ్గర అయితే మనకి రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ అయితే అక్కడ రాలేకపోయారు పెన్షన్లు ఇవ్వడానికి. సో ఆయన వాళ్ళ వైఫ్ని పంపించడం జరిగింది. అయితే ఆమె ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత పోలీసులు రావడంతో ఇప్పుడు వచ్చేది పెళ్ళికి వచ్చినట్టు మీకు వైఎస్ఆర్సీపీ జీతాలు ఇవ్వట్లేదు, గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, మీకు టైమ్స్ లైక్ ఆమె తిట్టడం జరిగిందనమాట. వాళ్ళపైన మాటలు అనడం జరిగింది. ఆ మాటలు అన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ ఉంది అని చెప్తే ఎస్ఐకే లేని మీటింగ్ సిఐకి నీకేంటయ్యా అని చెప్పేసి రమేష్ అనే సిఐ పైన ఆవిడ మండిపడడం జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి కొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడికి ఈ విషయం తెలిసిందంటే ఒక 24 అవర్స్ లోపే చంద్రబాబు నాయుడికి ఈ విషయం తెలవడంతో వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి మినిస్టర్ అయినటువంటి రవాణా శాఖ మినిస్టర్ అయిన రామ్ ప్రసాద్కి కాల్ చేసి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇలాంటి పనులు చేయకండి, మనం ప్రజల కోసం సేవ చేస్తున్నాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి అటు సీఐ అయినారా సరే ఎవరినైనా సరే వాళ్ళు లేట్ వచ్చినంత మాత్రాన మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మనం ప్రజాసేవ చేస్తున్నాం, ప్రజల కోసం మాత్రమే చేయాలి అని చెప్పేసి చంద్రబాబు కాల్ చేసి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఆయన ఒక చిన్న పని మీద వేరే దగ్గరికి వెళ్ళడం జరిగింది. అటు భార్యని పంపించినందుకు ఇంతగానం జరిగింది అని చెప్పేసి చాలామంది ఆయన్నే వచ్చుంటే బాగుండేదేమో అని అనుకుంటున్నారు. సో ఇంకా ఎట్లా అంటే ఆవిడ కొంచెం కోపంలో ఉండి మాట్లాడింది అని చెప్పేసి కూడా మండిపడుతూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఏపీలో ఏ చిన్న విషయం జరిగినా చంద్రబాబు నాయుడికి వెంటనే తెలిసిపోతుంది. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆచితూచి అడుగు వేయాలి. అంటే నెక్స్ట్ ఏదైనా చెయ్యబోతున్నాం, మనం తప్పు చేయబోతున్నాం అంటే 100 సార్లు ఆలోచించే విధంగా ఆయన అయితే ఉన్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వీళ్ళే కాదు ఇంకా ఎవరు ఇలాంటి పనులు చేసినా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాము అని చెప్పేసి అయితే క్లియర్గా వార్న్ చేయడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారో, స్టార్టింగ్లోనే ఇంతమంది స్ట్రిక్ట్ రూల్స్ ఉండడం వల్ల ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.